ప్రభుత్వ ఉద్యోగులకు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి రుణాలు చెల్లించినప్పటికీ వారి వద్ద ఉన్న చెక్లు, ప్రామిసరీ నోట్లతో బెదిరింపులకు పాల్పడుతున్నారని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండమడుగుల రత్నారెడ్డి అనే వ్యక్తి రుణాలు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తూ కూడా రుణం చెల్లించినప్పటికీ వారు ఇచ్చిన చెక్లు, ప్రామిసరీ నోట్లు ఇవ్వకుండా నకిలీ బినామీల పేర్లతో దుర్వినియోగం చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి కొండమడుగుల రత్నారెడ్డి అనే వ్యక్తిని శిక్షించి వారికి తగు న్యాయం చేయాలని కోరారు. అతను ఏం లేదండి, ఫస్ట్ చెప్పులు కొట్టు ఒక గుమస్తా 10,000 జీతానికి ఉన్న గుమస్తా. అతను ఒక 2 లక్షలతోటి వడ్డీ వ్యాపారం చేసి అందరి దగ్గర చెక్కు నోట్లు తీసుకోవటం, ఎంటీ ఒకళ్ళు 20,000 తీసుకున్నాడు, సూట్టీలు పెట్టించుకుంటాడు వేరే వాళ్ళ చేత. ఇవన్నీ చెక్కు నోట్లు ఇవ్వకుండా కేసులు వేయటం. ఈరోజు దాదాపు 100 కోట్లు టర్న్ ఓవర్. 10 మంది ఇప్పుడు రీసెంట్గా అతని మీద రౌడీ షెటర్ ఎన్ని ఓపినాయని చెప్పేసి అతని మీద వేయకుండా వేరే బినామీల చేత వేపిస్తున్నాడు. విజయవాడ, ఒంగోలు, నర్సాపేట, సత్తనపల్లి. దీంట్లో కొన్ని ఒరిజినల్, కొన్ని ఫేక్ సంతకాలతోటి నాది లేదు, నా మీద ఫేక్ సంతకాలతో సత్తనపల్లి కోర్టులో వేసాడు. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగం హింసిస్తున్నారు. అతన్ని ఎమ్మటే అరెస్ట్ చేయాలి, అతని మీద పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలి, మాకు న్యాయం చేయాలి. అతని గురించి కోర్టులలో కానీ అన్ని పోలీస్ స్టేషన్లలో కానీ, గుంటూరులో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయ్యారు. గుంటూరులో ఉన్న ప్రతి స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయ్యారు. చివరికి ఏంటంటే మా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఒక ఉదాహరణకి 2 లక్షలు దమ్మించినప్పుడు కూడా ఒక 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలని చెప్పి డిఫరెంట్ నేమ్స్తో బినామీ 10 మంది ఉన్నారండి. వాళ్ళు కూడా ఫేక్ అడ్రస్తో ఉంటారు, ఒక అడ్రస్లో వాళ్ళు ఉండరు, ఎవరెవరో ఉంటారు. తీరా వచ్చిన తర్వాత వాళ్ళకేమి రిజిస్టర్ ఉండదు, ఫైనాన్స్ వ్యవహారం ఉండదు, ఏమీ ఉండదు. దాదాపుగా 100 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నారు. ఈ రోజున ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా 2 లక్షల పైన ట్రాన్సాక్షన్ జరిపితే డిజిటల్ చేయమన్నారు. కానీ ఇతను ఒక విషయంలో అవన్నీ ఎవరు పాటించే పరిస్థితి లేదు. అయినప్పుడు అతని మీద యాక్షన్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ పరిస్థితుల మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి వారిని మీడియా పరంగా కానివ్వండి, అధికారుల సమస్యల్లో కానివ్వండి, మేము కోరుకునేది ఏమంటే వాళ్ళకి పీడీ యాక్ట్ పెట్టి ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆర్థిక ఉగ్రవాదిని ఈ సమాజానికి దూరంగా ఉంచాలి, మాకు న్యాయం చేయాలి, మేము పెట్టినటువంటి కాగితాలు మాకు ఇవ్వాలి. మరి అది కూడాను మేమే ఎవిడెన్స్ లేకుండా పెట్టలేదండి. మేము ఎవిడెన్స్ చెల్లించినట్టుగా ఎవిడెన్స్ కూడా మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము. ప్రొడ్యూస్ చేసినప్పటికి కూడాను బినామీ పేర్లు వేసి నానా విధమైన హింసలకు గురి చేస్తున్నారండి. ఒక్క నోటి మీద 20 మంది సాక్షులు పెట్టుకునే పరిస్థితి ఉందండి. 20 అడ్రస్తో చెప్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం అనేది నడుస్తూ ఉంది. కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాలి, అతని మీద పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలి, బినామీ మీద కూడా పీడీ యాక్ట్ చేయాలని సభాముఖంగా ఈ యొక్క మీడియా ముఖంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. విషయం ఏంటంటే, కొండమడుగు రత్నారెడ్డి అతను ఫైనాన్స్ వడ్డీ వ్యాపారస్తులండి. ఆయన ద్వారాగా చాలా ఇబ్బందులకి గురవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానికి కారణంగా ఆయన మా మిస్సెస్ కూడా ఆయన మాటలకి, ఆయన ప్రవర్తనకి మనిషి కూడా చనిపోయిందండి. ఇప్పుడు ఇంకా ఏంటంటే, ఆయన మనిషికి ఏదో 50,000 30,000 ఇస్తాడండి, లక్షల వసూలు చేస్తాడు, చెక్కులు తీసుకుంటాడు, ప్రామిసరీ నోట్లు తీసుకుంటాడు, బినామీ పేర్లు వేసుకుంటాడు. కొండమడుగు రత్నారెడ్డి, గంగిరెడ్డి, ఇంకా కోడిరెడ్డి, ఇంకా రామశేఖర్ రెడ్డి, ఇంకా చాలా మంది ఉన్నారండి. అతని లైసెన్స్ వెంకటరామరెడ్డి, ఇంకా అతని లైసెన్స్ లేదండి. అతని దగ్గర వేల కోట్ల డబ్బు ఉందండి, లక్షల కోట్ల డబ్బు ఉందండి. ప్రధానికం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగస్తులను అంత ఇబ్బంది పడుతున్నారంటే ఆ మనిషి మీద ఇంతవరకు ఎవరు చర్య తీసుకోవట్లేదు. కారణం ఏంటో అర్థం కావట్లేదు. అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అడిషనల్ ఎస్పీ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, ఎవరన్నా కానీ సరే ఇంతవరకు అతని మీద చర్య తీసుకోవడం కారణం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. అర్జీలు పంపిస్తున్నాం, ఏ అధికారులు ఏం చేస్తున్నారని కూడా తెలియని పరిస్థితిలో ఉందండి. ఇప్పుడు దాదాపు నేను 30 సంవత్సరాలు మెడికల్ ఫీల్డ్లో ఉన్నానండి. ఇంకా 9 సంవత్సరాలు ఉందండి. ఇంకా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చనిపోతున్నారు. మా దగ్గర రికార్డు మొత్తం ఉందండి. దయచేసి ఉద్యోగస్తుల పరిష్కారం చేసి అతన్ని పిలిపించి ఈ అధికారులందరూ ఈ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ న్యాయం చేయవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా, అందరి ద్వారాగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలందరినీ కాపాడే అధికారులు కూడా ఈ న్యాయం చేయాల్సిందిగా మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.